మెగా బ్రదర్ నాగబాబు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. ఏ అంశానికి ఎలా స్పందిస్తారో కూడా ఆయనకు తెలీదు. తాజాగా నటుడు శివాజీపై ఫైర్ అయ్యారు నాగబాబు. చెప్పుతో కొట్టేలా సమాధానం చెప్పాలని మహిళలకు పిలుపునిచ్చారు. అయితే అంతా బాగానే ఉంది గాని నందమూరి బాలకృష్ణ విషయంలో నాగబాబు ఎందుకు స్పందించడం లేదు? గతంలో బాలయ్య అంటే ఎవరో నాకు తెలియదని నాగబాబు సెటైరికల్ గా మాట్లాడారు. బాలయ్య అంటే పాతతరం కమీడియన్ అంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే బాలయ్య మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులకు వ్యతిరేకమనే ముద్ర ఉంది. అందుకే అలా మాట్లాడి ఉంటారు. ఒకానొక దశలో మ్యాన్షన్ హౌస్ అంటూ బాలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నాగబాబు మునుపటిలా మాట్లాడితే కుదరదు కూడా. ఎందుకంటే ఆయన జనసేన తరపున ఎమ్మెల్సీ. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వంలో. అయితే నటుడు శివాజీ ఇటీవల ఓ హాట్ కామెంట్స్ చేశారు. హీరోయిన్లు సామాన్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణ మహిళా కమిషన్ నటుడు శివాజీకి నోటీసులు కూడా జారీ చేసింది. కమిషన్ ఎదుట హాజరై తన వాదనలు వినిపించారు శివాజీ. అయితే అయిన వారే, తాను నమ్ముకున్న వారే తనను మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శివాజీకి పరిశ్రమలో అంత స్థాయి ఆదరణ లేదు. గత కొద్ది రోజులుగా టీడీపీ వాయిస్ బలంగానే వినిపిస్తున్నారు. ఇటువంటి క్రమంలో ఆయన టీడీపీ నేతలను ఉద్దేశించి ఆ కామెంట్స్ చేసి ఉంటారన్న అనుమానం వినిపిస్తోంది. టీడీపీకి అతి దగ్గరగా ఉంటారు నటుడు శివాజీ. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ విషయంలో ప్రతిసారి సానుకూలంగా స్పందిస్తూ ఉంటారు. అటువంటి శివాజీపై నాగబాబు దారుణంగా వ్యాఖ్యానించడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి దగ్గరగా ఉండడంతో పవన్ పై సానుకూలంగా ఉండేవారు శివాజీ. జనసేన విషయంలో కూడా సాఫ్ట్ కార్నర్ తో ఉండేవారు. కానీ ఇప్పుడు అదే పార్టీకి చెందిన నాగబాబు తన విషయంలో దారుణంగా వ్యాఖ్యానించడంపై జీర్ణించుకోలేకపోతున్నారు. పరిశ్రమలో పొడిపొడిగా మాట్లాడేవారు ఉన్నారు. కానీ తన విషయంలో ఉద్దేశపూర్వకంగా నాగబాబు అటాక్ చేస్తున్నట్లు శివాజీ అనుమానిస్తున్నారు. అందుకే సొంత వారు తనను వెన్నుపోటు పడుస్తున్నారు అంటూ శివాజీ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయో.